వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ప్రతిపక్ష హోదాపై ఏపీ అసెంబ్లీలో రగడ జరిగింది. ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు సభలో గందరగోళం సృష్టించారు. ప్రతిపక్ష హోదాపై వైసీపీ డిమాండ్ సరైందేనా? అనర్థవేటు భయంతోనే జగన్ అసెంబ్లీకి వచ్చారా? జగన్ అసెంబ్లీకి రావడంలో వేరే వ్యూహం ఉందా? జగన్పై టీడీపీ విమర్శలకు వైసీపీ కౌంటర్ ఏంటి? ప్రతిపక్ష హోదాపై రచ్చ చర్చిద్దాం ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లోకి వెళ్లే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 ఏళ్ల వరకు ప్రతిపక్ష హోదా రాదు అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. నా విన్నపం, నా విజ్ఞాపన, దిస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. అండ్ నిజంగా కావాలి అంటే మీరు ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు. అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు, రాదు. ఎందుకంటే ఇట్ ఈస్ చంద్రబాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు, జనసేన డిసైడ్ చేసేది కాదు. దానికి రూల్స్ ఉన్నాయి, దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి, నామ్స్ ఉన్నాయి. ఉదాహరణకి నేనే ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం ఫార్మేషన్కి మేము వెళ్ళినప్పుడు పార్లమెంటరీ లీడర్ని ఎన్నుకోవాలి మనం కూర్చున్నప్పుడు, ఎన్డీఏ పక్ష నాయకుడు ఎన్నుకోవాలనుకున్నప్పుడు నేను నాయకుల స్థాయిలో నేను కూర్చున్నాను. అదే నేను ఇక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి నన్ను ప్రధానమంత్రి గారి పక్కన నన్ను కూర్చోబెట్టలా. నేను డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా అది మంత్రి హోదానే కాబట్టి తిరిగి నన్ను మంత్రులందరూ పక్కనే కూర్చోబెట్టారు తప్ప ప్రత్యేకంగా నన్ను అక్కడ కూర్చోబెట్టలేదు. అంటే వెరీ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో నడుస్తాయి. ఉదాహరణకి పొద్దున కూడా స్పీకర్ గారు ఎదురొస్తే, నేను అసెంబ్లీలోకి అడుగు పెడతా ఉంటే స్పీకర్ గారు ఎదురొచ్చారు. మనకి వచ్చి ఆయన కూడా ఆయనతో పాటు రండి అని వెళ్తుంటే ముందుకు తీసుకెళ్తుంటే నాకు అనిపించింది, సార్ ఇది డిప్యూటీ సీఎంకి ప్రోటోకాల్ ఉండదు. ఓన్లీ ముఖ్యమంత్రి గారు, స్పీకర్, మనకు కౌన్సిల్లో ఉండే చైర్మన్ ఆయనే మీరు చేయాల్సింది తప్ప ఇది మేము ఉండేది కాదని చెప్పి నేనే వెళ్ళిపోయాను. ఎందుకంటే మేమే ప్రోటోకాల్స్ బ్రేక్ ఎందుకు చేయమంటే మాకు లేని ప్రోటోకాల్ మేము అడగం. అలాగే వైసీపీ నాయకత్వం కూడా గుర్తించాల్సింది, ఇది మీకు హోదా ఇవ్వబడదు. ఇది చంద్రబాబు గారు ఆప్ చేస్తేనే కాదు, ఇది ఎవరు ఆప్ చేసింది కాదు, మీకు ప్రజలు మీకు ఇవ్వలేదు. మీకు అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించాల్సింది మనస్ఫూర్తిగా నేను వారిని కోరుకున్నాను. అంతేగాని వారిని ఎక్కడ అవమానం పరచాలని కానీ వారిని తగ్గించాలని కానీ లేదు. 175 సీట్లు కేవలం 11 సీట్లు ఇచ్చారు వాళ్ళకి. ఆ దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించవలసిందిగా మనస్ఫూర్తిగా వారికి కోరుకుంటూ మీకు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ అప్పుడు ఏం చేయాలంటే సార్, అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు జర్మనీలో ఏంటంటేనండి, నేను జర్మనీ రిజల్ట్స్ కూడా ఏదో వచ్చినాయి చూస్తా ఉన్నాను. ఎలక్షన్స్లో 25% వచ్చిన హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్, ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి. 5% మించి తక్కువ వస్తే 5% ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు. మనకు అలాంటి బెనిఫిట్ మనకు లేదు కాబట్టి మన రాజ్యాంగంలో లేదు. వాళ్ళు మంకు పట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, ప్రతిపక్ష హోదాపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈరోజు జరిగిన రచ్చ చూసాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రధాన డిమాండ్. ఫస్ట్ దానిపై మీ స్పందన ఏంటి? సార్ సతీష్ గారు, మొదట మీకు, మన 10 టీవీ ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్న ఇతర మిత్రులందరూ కూడా నమస్కారాలు. ఈరోజు శాసనసభ గవర్నర్ ప్రసంగంతో స్టార్ట్ అయింది. బడ్జెట్ సమావేశాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని చాలా రోజులుగా జరపాలనే ఉద్దేశంతో శాసనసభ ప్రారంభమైంది. శాసనసభ ప్రారంభంతోనే ప్రత్యేక హోదాలాగా ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మా పంక్తి పట్టారు. ఇది ఎలా ఉందంటే, మనం ఇవ్వగలమా, ప్రభుత్వం ఇవ్వగలదా, స్పీకర్ ఇవ్వగలడా, ముఖ్యమంత్రి ఇవ్వగలడా అని చూసుకున్నప్పుడు ప్రజలు ఇవ్వాల్సిన తీర్పు ఇది. ప్రజలు ఇవ్వాల్సిన తీర్పు ఎందుకు ఇవ్వలేదు? 98% సంక్షేమ కార్యక్రమాలు నేరుగా వాలంటీర్ చేరుండి ఇచ్చేవాళ్ళు కదా. మద్య నిషేధం ఇచ్చేవాళ్ళు కదా. అదే జాబ్ కార్డ్ ఇచ్చుంటే ఇచ్చేవాళ్ళు కదా. 3 రాజధానులు కడతామని చెప్పి ఇచ్చారా? రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చారా? ఇతర ఆత్మహత్యల్లో మొదటి స్థానం, పౌర ఆత్మహత్యలో 2వ స్థానం ఉన్నాం మనం. ఇంత దుర్మార్గంగా పరిపాలన చేశాడు కాబట్టి ప్రజలు తిరస్కరించారు. ఇది రాజ్యాంగ పద్ధతిలో
కోర్టుకి వెళ్ళినా ఇంకోటి చోటుకి వెళ్ళినా ఇంకోటి చోటుకి వెళ్ళినా స్పీకర్ పరిధిలో కానీ ఇది ఉండవు. ప్రజలు నిర్ణయిస్తారు. నేను డిక్లేర్ చేసుకుంటాను సార్ తిరుపతి ఎమ్మెల్యేగా, నా సొంతంగా నేను డిక్లేర్ చేసుకోవడానికి ఉంది. ఇది నాకెందుకు ఇవ్వాలి మీ తిరుపతి ఎమ్మెల్యే కానీ అడిగినట్టే ఉంది. నిజంగానే ఎలక్షన్ కమిషన్ నాకు సంబంధం లేదు, రాజ్యాంగంలో సంబంధం లేదు, తిరుపతి ఎమ్మెల్యే నేను చెప్తే ఎక్కడ చేస్తారు చెప్పండి. తిరుపతి ఎలక్షన్ లో ఎన్నుకున్న ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన పరిస్థితిలో ఈ రోజు మీరు ప్రత్యేక హోదా కావాలని, అదేవిధంగా ప్రత్యేక ప్రతిపక్ష హోదా కావాలని కోరుతున్న మీకు నామ్స్ అనేది తెలియవా? మీరు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, గతంలో ముఖ్యమంత్రిగా పరిపాలించారు, చట్టాలు న్యాయాలు తెలుసు, ఎలక్షన్ కోడ్ అంటే ఏంటో తెలుసు. ఇన్ని తెలిసిన వ్యక్తి రాష్ట్రంలో ఇన్ని సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందనే విషయం తెలుసు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే శాసనసభ ఎగ్గొట్టడానికి, శాసనసభ రాకుండా ఉండడానికి, పులివెందుల ఎమ్మెల్యేగా గెలిపించిన జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే ప్రజలకు ఆకాంక్షలు తీర్చకుండా ఉండడం కోసం కనీసం వాళ్ళ అవసరాల కోసం పనిచేస్తారని చూసి అది కూడా లేదు. శాసనసభ ఎగ్గొట్టాలని నిర్ణయించుకున్న దృష్టిలో పెట్టుకొని ఇది సాగ్గా చూపిస్తున్నారు. చాలా బాధ కలిగించే ఏంటంటే కడపలో పులివెందుల్లో ప్రజలు చాలా ఆశలు పెట్టుకొని ఎమ్మెల్యేని గెలిపించారు ప్రజా సమస్యలు పరిష్కరించమని చెప్పి. కనీసం దానిన్న గొంతులో మాట్లాడాలి కదా. ఈరోజు మీరు మైకులు తీసుకొని బయట వస్తాం అంటున్నారు. బయట వచ్చే అరుపులకి క్రెడిబిలిటీ ఏముందో చెప్పండి. శాసనసభ రండి, శాసనసభలో మాట్లాడండి, మీరు అడిగిన క్వశ్చన్లని సమాధానం చెప్తాం, మేము సగిన టైం ఇస్తాం, ప్రోటోకాల్ ఇస్తాం అని మా స్పీకర్ గారు చెప్తుంటే కనీసం పట్టించుకోకుండా ఈరోజు జర్మనీ వెళ్తాడా, ఇంకోటి వెళ్తాడా, ఇంకో చోటుకి వెళ్తాడా నాకు తెలియదు కానీ గవర్నర్ ప్రసంగం అయిపోతాయి బయటకు వచ్చేయడం శాసనసభను అవమానించినట్టుగా భావిస్తున్నాము. ప్రజా కోర్టు అంటే ప్రజల దేవాలయం నోటి మన శాసనసభలో నిలబడకుండా, ప్రజా సమస్యలు గొంతుకి వినిపించకుండా, రాష్ట్ర సమస్యలపైన బడ్జెట్ ప్రవేశపెట్టడంగా ఇంకా చాలా సవరణలు, మంచి సూచనలు, పరిపాలన మంచి పరిపక్వత, అనుభవం ముఖ్యమంత్రి కదా ఇదే పరిపాలించావు కదా, సలహా సూచనలు ఇస్తారని ఆశపడ్డాం కానీ ఇంత త్వరగా బయటకు వచ్చేసరి వెళ్ళిపోతాడని చెప్పి అనుకోలేదు. ఇది నిజంగా చెప్పాలంటే పారిపోతున్నాడేమో భయం వస్తా ఉంది. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతేనే భయంతో ఇది భయపడుతున్నాడని ఆలోచిస్తున్నాం. పులివెందుల పులి కదా, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలని ఓడించిన వ్యక్తి కదా, ఎదిరించిన వ్యక్తి కదా, శాసనసభకు ఎందుకు రాలేకపోతున్నారు, ప్రజా సమస్యలపై ఎందుకు మాట్లాడకపోతున్నారని మీ ద్వారా ప్రశ్నిస్తున్నాం. మేమైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా, తెలుగుదేశం పార్టీగా, ఎన్డీఏ కుటుంబ సభ్యులుగా శాసనసభకు రమ్మని ఆహ్వానిస్తున్నాము. స్వేచ్ఛగా మాట్లాడి చెప్తున్నాము. ప్రజల సమస్యలు మాట్లాడమని చెప్పి గొంతు వినిపించమని చెప్పి బలమైన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం దేవుడికి కానీ బలమైన ప్రతిపక్షం లేకపోవడం బాధపడుతున్నాం మేము. ఆ విషయాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పరిపక్వత నేర్చుకుంటాను ఆలోచిస్తూ మీకు ఇటువంటి అవకాశం ఉంది కాబట్టి మాట్లాడమని కోరుతున్నాం, మేము ఆహ్వానిస్తున్నాం సార్. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు మీరు లైవ్లోనే ఉండండి. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రతిపక్ష హోదా 5 ఏళ్ళు రాదు అని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా అవే వ్యాఖ్యలు చేశా ఉన్నారు. దానిపై వైసీపీ వెర్షన్ ఏంటో. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈరోజు గవర్నర్ ప్రసంగం జరిగింది. అయితే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొంత గవర్నర్ ప్రసంగం జరుగుతున్నప్పుడే గందరగోళం సృష్టించిన నేపథ్యంలో ప్రస్తుతం టీడీపీ వైసీపీ మధ్య దీనికి సంబంధించిన మాటల యుద్ధం కొనసాగుతుంది. ఆర్డీని లైవ్లో కంటిన్యూ అవుతున్నారు టీడీపీ సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు. ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ విప్ కర్ణం ధర్మశ్రీ గారు. కర్ణం ధర్మశ్రీ గారు, మరో 4 ఏళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక వ్యాఖ్య చేశారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా బీఎస్సీ సమావేశంలో ఇదే వ్యాఖ్య చేశారన్న వార్తలు వస్తున్నాయి. అంటే మీకు ప్రతిపక్ష హోదాకు కావాల్సినంత బలం లేనప్పుడు కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి, మీ పార్టీ అధినేతకి ఇవ్వాలని మీరు కోరటం సబబేనా? ఏమండి, ఇక్కడ ఈ ఛానల్లో ఉన్నటువంటి పెద్దలు కానీ టీవీ ప్రేక్షకులు కానీ నమస్కారం. సహా ఈ రోజు బడ్జెట్ సమావేశాలు తొలి సమావేశం ఈ రోజు కంబైన్ సెషన్ స్టార్ట్ అయింది. మాట్లాడినప్పుడు గవర్నర్ దృష్టికి ప్రజాగలాన్ని, ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల తరపు నుంచి వినిపించాలి అనుకున్నా, లేదు ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు కనిపించేటట్టు చేయాలనుకుంటే ప్రజాగలాన్ని వినిపించవలసినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ఎవరిదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కారణం ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలు 40% ఓట్లు వేశారు మాకు. రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ అంటారు ఇది నేను చంద్రబాబు ఇవ్వాల్సింది కాదు,
ఇదేమో ప్రజల 40% ఓట్లు ఇచ్చారు. ఉమ్, 40% ఓన్లీ 10% వేరియేషన్ తప్ప ఉమ్, నెంబరింగ్ 11 మంది ఉన్నారా లేదా 23 ఉన్నారా లేదా 50 మంది ఉన్నారా అని కాదు ఇక్కడ. ఉమ్, 40% ఓట్ బ్యాంక్ ఇచ్చిన తర్వాత హోందాగా ఆ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వానికి కానీ గౌరవం రావాలన్నా ఉమ్, నైతికంగా ప్రజాస్వామ్యబద్ధంగా వన్ సైడ్ కాకుండా నియంతృత్వ ధోరణి కాకుండా నిరంకుశ తత్వంతో కాకుండా ఓకే నిర్భయంగా ఏదైనా ప్రజలకు సమాధానం చెప్పాలనుకుంటే ప్రతిపక్షం ఉంటే ఉమ్. ఆ అందం వేరు, ఆ ఆనందం వేరు. అంటే ధర్మశ్రీ గారు ఓకే, మీకు 40% ఓటింగ్ వచ్చింది, నేను కాదంటం లేదు. కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అది క్రైటీరియా కాదు కదా, నెంబరే క్రైటీరియా కదా. పోనీ అలా చూసుకున్నా మీరు మీకంటే ఎక్కువ సీట్లు జనసేనకు వచ్చాయి. మరి మీరు ఎలా ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు 11 మంది ఎమ్మెల్యేలు గెలిచి? సతీష్ మీరు చెప్పింది మేము యాక్సెప్ట్ చేస్తాం. అట్లా మాలాగా ప్రభుత్వంలో భాగస్వామిగా జనసేన లేకపోతే, ఉమ్, మాలాగా ప్రభుత్వంలో భాగస్వామి కాకుండా ప్రతిపక్షంగా ఉంటే ఉమ్, జనసేనకి ఇచ్చినా మేము యాక్సెప్ట్ చేయించగలం. కానీ కూటమి ప్రభుత్వం అది ఇట్ ఈజ్ నాట్ ఏ ప్యూర్లీ తెలుగుదేశం ప్రభుత్వం కాదు, ఇట్ ఈజ్ ఏ కూటమి ప్రభుత్వం. సో కంబైన్ గవర్నమెంట్ గా ఉన్నప్పుడు అందులో ఎవరున్నారు? 3 ఉన్నారు ప్రధానమైన వాళ్ళు. ఎవరు? బీజేపీ ఉంది, జనసేన ఉంది, తెలుగుదేశం ఉంది. 3 పార్టీలు కూటమి ప్రభుత్వం. అది ప్రతిపక్షాలుగా అవుద్ది. ప్రతిపక్షం అంటే ఏంటంటే ప్రజా సమస్యలను ప్రశ్నించే బాధ్యత తీసుకోవాలి. ఎక్కడ ప్రశ్నిస్తున్నారు? ఈ రోజు సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఒక్కటైనా అమలు చేశారా? సూపర్ 6 అంతా పోయి ఏంటంటే మొత్తం ఫెయిల్ అయిపోయింది. అప్పుడు ఈ రాష్ట్ర ప్రజల్ని 9 నెలలుగా మోసం చేస్తున్నారు. ఆ మాట పోనీ మేము ప్రతిపక్షంగా ఇప్పుడు గుర్తిస్తాం. మేము జనసేన ఈ ప్రభుత్వం మోసం చేసింది సూపర్ 6 ఇస్తానని, ధర్మశ్రీ గారు మోసం చేసిందని అనగలరా? రైట్. ధర్మశ్రీ గారు మీరు లైన్ లోనే ఉండండి. ఆల్రెడీ శ్రీనివాస్ చౌదరి గారు కంటిన్యూ అవుతున్నారు. శ్రీనివాస్ చౌదరి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెర్షన్ మీరు చూశారు. అంటే ఆల్రెడీ జనసేన కూటమిలో భాగమే ఉంది కాబట్టి, 3వ పార్టీగా మేమే ఉన్నాం కాబట్టి మాకే హోదా ఇవ్వాలి, సీట్లు తగ్గచ్చు కానీ 40% ఓట్లు ఇచ్చి ప్రజలు మా పట్ల వాళ్ళ అభిమానాన్ని చూపారు, ఖచ్చితంగా ప్రజా సమస్యలపై పోరాడాల్సిన బాధ్యత, ప్రశ్నించాల్సిన బాధ్యత మాపై ఉంది కాబట్టి వైసీపీకి ప్రతిపక్ష హోదా, మా పార్టీ అధినేతకు ప్రతిపక్ష నేత హోదా అడుగుతున్నాం అంటున్నారు ధర్మశ్రీ గారు. ఇక్కడ మీరే అడిగారు ఓట్లు క్రైటీరియానా అని. ఇప్పుడు సీట్లు క్రైటీరియా అంటారు. మీరు ప్రమాణంగా పరిపాలించుంటే జనం దీవించేవాళ్ళు, మీకు ప్రతిపక్ష హోదా వచ్చేది. మీరు పరిపాలన బాగాలేదని కదా పక్కన పెట్టారు. ఇప్పుడు మీ ప్రజల గొంతుకు వినిపించాలంటున్నారు. చాలా సంతోషం, మంచి గొంతుకు వినిపించండి, విద్యాసంస్థలు ప్రశ్నించండి. అమరావతి ఎందుకు నాశనం చేశారు? అమరావతిని ఎందుకు కొలగొట్టారు? 240 కేసులు వాళ్ళ రైతుల మీద పెట్టారు. చెప్పండి. అమరావతి ఎందుకు బతికి కట్టలేకపోయారు? చెప్పండి. బుర్రాజధాని ఇలా ఎందుకు కడతామని చెప్పి చెప్పండి. వైజాగ్ జోన్ ఎందుకు తీసుకురావాలి చెప్పండి. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఆలోచించుకొని చెప్పండి. అడగండి అవన్నీ కూడా. అడగమని చెప్పి చేయలేని చెప్పి 5 ఏళ్ళు పరిపాలిస్తే మొత్తం అంతా సర్వనాశనం చేశారు. అమరావతి లేదు, 3 రాజధాని లేదు, కనీసం జాబ్ కార్డు లేదు, పెంచిన సమస్యలు కూడా మీరు ప్రకటించిన అంశాలు కూడా చేయలే. పైగా ఇప్పుడు ప్రజల సమస్యల పైన మాట్లాడడానికి అమరావతి నిర్మాణం కానీ ప్రజా సమస్యల పైన మేము చెప్తున్నాం. అమరావతి నిర్మాణం జరుగుతోంది, మంచి సూచనలు చేయండి. పోలవరం జరుగుతోంది, మంచి సూచనలు చేయండి. రైల్వే జోన్ విషయం పైన ప్రకటించాం, ఆల్రెడీ జరుగుతోంది, మంచి సూచనలు చేయండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కూడా మంచి సూచనలు చేయండి. వీటిపైన రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రం కోసం మీరు పడాలన్న కష్టం పడింది ఇంకా ప్రజలు మన్నలు పొందండి. అంతేగాని ఈరోజు రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. చెప్పండి ఎందుకు ఇచ్చాము, ఎందుకు ఖర్చు పెట్టారు చెప్పండి. అడుగుతా నేను కర్ణ ధర్మశ్రీ గారు. ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి అప్పుల తాలూకా వివరాలని కూడా కష్టపడి చెప్పండి. ఒక్క నిమిషం. శ్రీనివాస్ చౌదరి ఏ ప్రశ్నలు వేస్తారో ప్రశ్నలు అన్నిటికీ నేను కూడా ప్రశ్నలు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది. నేను ఒకే ఒక ప్రశ్న వేస్తున్నాను ఆయన్ని. ఇప్పుడు నిజమే ఆయన అన్నట్టు అమరావతి ఏదో ఆయన ఏమంటారు, అమరావతిని కొల్లగొట్టారు, లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఇది చేయలేదు అడగండి అని అంటున్నారు కదా. ఇప్పుడు మేము పాలకపక్షం ఉన్నావా ప్రతిపక్షంగా ఉన్నావా? ఆయన నోటితో చెప్పమనండి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకపక్షమా ప్రతిపక్షమా?
చాలా మంచి ప్రశ్న మీరు వేశారు. ప్రతిపక్షమే కదా, ప్రతిపక్షమే కదా. తీర్పు Yes. మీకు గుర్తు లేకపోతే గుర్తు చేస్తున్నాను. మీరు ప్రతిపక్ష హోదా కూడా కాదు, మామూలు Okay, okay. పక్ష నాయకుడుగా ఉన్నారు. చూడండి, ఇక్కడ వినండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మేము పాలకపక్షం కాదని అన్నారు కదా, అంటే మేము ప్రతిపక్షమైనా కదా అన్నారు ఆయన. ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి గౌరవం గాని, ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవం గాని, ఈ రోజు మనం మిర్చి యార్డ్కి వెళ్తే ఆయన మీరు కేసులు పెట్టారంటే ఎంతో దౌర్భాగ్యమైన చూడండి, ఆలోచించండి. ఆయన క్లియర్ గా మళ్ళీ మేము ముందు లెటర్ రాసి ఈ ఎలక్షన్ కమిషనర్ కూడా లెటర్ రాసాం. మేము క్లియర్ గా లెటర్ పెట్టాం, మాకేమి మీకు పర్మిషన్ ఇవ్వట్లేదని అట్నుండి ఏ ఇన్ రైటింగ్ లో ఇది కూడా ఇవ్వలేదు. మాకేమి ఇన్ రైటింగ్ లో రావద్దని అనలేదు. ప్రతిపక్షంగా ప్రజల తరపు నుంచి మేము గొంతు వినిపిస్తుంటే మా మీదే కేసులు బనాయిస్తుంటే, రైతుల పట్ల రైతుల కోసం వెళ్ళి మిర్చికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఈ రోజు అయ్యో అన్నమా రామచంద్రాన్ని ఏడుస్తున్నారు రైతాంగం, రైతుల తరపు నుంచి వెళ్తే కేసులు బుక్ చేస్తుంటే ఏమనుకోవాలండి? ఇప్పుడు ఆయన అడగమంటున్నారు, స్టీల్ ప్లాంట్ గురించి అడగమన్నారు. ఎస్, అడుగుతున్నాం. పక్క మేము అడిగాం కాబట్టి ఇంకా ఎంతవరకు నిలబడలేదు, లేకపోతే ఏనాడో కాలగర్భంలో కలిసిపోయి ఉండేది. ఈ రోజు ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి నిధులు రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పరు ఆయన. ఖచ్చితంగా నేను అడుగుతాను. శ్రీనివాస్ చౌదరి ఒక్క నిమిషం. కర్ణం ధర్మశ్రీ గారు నా స్ట్రైట్కి వచ్చిన ఏంటంటే మీకు 11 మంది శాసనసభ్యులు ఉన్నారు, మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రితో కలిపి, అంటే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా మీరు అసెంబ్లీకి హాజరై ప్రశ్నించవచ్చు కదా, మీకు రావాల్సిన సమయం మీకు వస్తుంది, మీరు కొన్ని అంశాలను ప్రస్తావించవచ్చు. కేవలం ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తామంటాం, కరెక్టేనా అది ప్రజాస్వామ్యం? అంటే ప్రజా సమస్యల్ని ఏకరువు పెట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి అబద్ధపు హామీల్ని, మోసం చేసినటువంటి హామీలన్నీ గొంతెత్తి వినిపించాలని అనుకుంటే ప్రధాన ప్రతిపక్షం కావాల్సినటువంటి గౌరవం హోదా ఇస్తేనే అసెంబ్లీలో ప్రశ్నించవచ్చు. ప్రజల తరపు నుంచి ప్రజల కోసం పబ్లిక్ లోకి వెళ్ళి మాట్లాడుతుంటేనే కేసులు పెడుతుంటే వీళ్ళు అసెంబ్లీలో మాకు ఇస్తారండి గౌరవాన్ని. మీ వెర్షన్ మీకు ఉండొచ్చు, కాదనటం లేదు. కానీ మీరు శాసనసభ్యుడిగా కాదు, మీ పార్టీ నుంచి ఎన్నికైన సభ్యులు శాసనసభ్యులుగా రావడాన్ని అసెంబ్లీ అడ్డుకుంటుందా? అడ్డుకోవట్లేదు కదా. శాసనసభ్యులుగా అడ్డుకుంటుందని కాదు, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన ప్రివిలేజెస్ అవన్నీ కూడా వాళ్ళు ఇవ్వాలా. ఇవ్వకుండా వాంటెళ్ళి ఏంటంటే ఒక ఫ్రాక్షన్ లా కూర్చోబెట్టేద్దాం, మాలో ఉన్నటువంటి భాగస్వామిగా ఉన్నటువంటి జనసేనకేమో ప్రతిపక్ష హోదా ఇద్దాము అని అంటే మీరు ఏమనుకోవాలండి? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎవరికి వాళ్ళు ప్రతిపక్షానికి ఇస్తారు, ఇట్ ఈజ్ మ్యాండేటరీ. అలాంటి అది కూడా తీసి ఏం చేశారు, జనసేనకి ఇచ్చారు చైర్మన్ పదవి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా నేను గతంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మెంబర్ గా ఉండేవాడిని. 5 years ఉన్నాను, అంతకుముందు ఒకసారి 5 years ఉన్నాను. జనసేనకి ఇచ్చారంటే వీళ్ళు ఎంత అప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారో ఆలోచించాలి. ఇప్పుడు ఈయన అన్నారు నిజమే, వాళ్ళు అనుకున్నట్టు ఇందాక ఏమో అమరావతినేమో ఇది చేశారు అది చేశారు అంటే, మరి అలా కాబట్టి మేము ప్రతిపక్షంలోకి వెళ్ళామని మేము ప్రతిపక్షాన్ని పంపించారని మేము అంగీకరిస్తాం. మళ్ళీ మీరేమో అలాగా ఇంకా దిగజారిపోవాలని అనుకుంటున్నారా? చెప్పండి. మేము చేస్తున్నటువంటి నిర్ణయాల్లో కొన్ని 1-2 లోపాలు ఉండొచ్చు కాక, కానీ ధర్మబద్ధంగా బ్రహ్మాండమైన రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఎడ్యుకేషన్ లో కానీ, వ్యవసాయంలో కానీ, రైతాంగానికి కానీ రిఫార్మ్స్ తీసుకొచ్చి చేసాం. అవన్నీ కూడా ఈ కాలగర్భంలో రైతు భరోసా లేదు, అమ్మఒడి లేదు, రైతు గిట్టుబాటు లేదు, రైతులు బీమా లేదు, ఏమీ లేవు. అన్ని కూడా అలా ఎక్కడ కాలగర్భంలో కల్పించి ఒక్క హామీ అంటే ఒక్క హామీ ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చి. ధర్మశ్రీ గారు మీరు లైన్ లోనే ఉండండి సార్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, చాలా ఇంపార్టెంట్ టాపిక్. శ్రీనివాస్ చౌదరి గారు మీరు కూడా లైన్ లోనే ఉండండి. అటు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తాం, మాకు సరైన గౌరవం ఇవ్వట్లేదని కర్ణం ధర్మశ్రీ గారు అంటున్నారు. అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే శాసనసభ్యుడికి మిమ్మల్ని ఎన్నుకున్నారు, అసెంబ్లీకి రారని టీడీపీ ప్రశ్నిస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ 4 ఏళ్ల వరకు వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు అని స్పష్టం చేసిన నేపథ్యంలో కరెక్ట్గా 7 నెలల తర్వాత
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడానికి కూడా తెలుగుదేశం పార్టీ పాయింట్అవుట్ చేస్తోంది. ఎందుకంటే ఆర్టికల్ 101 క్లాజ్ 4 ప్రకారం వరుసగా 60 రోజులు సభకు రాకపోతే సభ్యత్వం రద్దు చేయొచ్చు అంటూ ఒక నిబంధన ఉందని గతంలోనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఒకవేళ అసెంబ్లీకి అటెండ్ కాకపోతే అనర్థ వేటు పడుతుందంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమైనా భయపడ్డారా, అందుకే అసెంబ్లీకి వచ్చారంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై కర్ణం ధర్మశ్రీ గారి సమాధానం ఏంటో. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాపై వైసీపీ టీడీపీ మధ్య జరిగిన మాటల యుద్ధంపై లంచ్ అవర్ డిబేట్ కంటిన్యూ అవుతోంది. కర్ణం ధర్మశ్రీ గారు, అంటే ప్రధానంగా ఆర్టికల్ 101 క్లాజ్ 4 ప్రకారం వరుసగా 60 రోజులు సభకు రాకపోతే సభ్యత్వం రద్దు చేయొచ్చు అంటే ఒక నిబంధన ఉంది. గతంలోనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక కామెంట్ చేశారు, అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా ఒక కామెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకే శాసనసభ్యుడైనా రాకపోతే వాళ్ళపై అనర్థ వేటు పడుతుంది అని. అంటే ఈ ప్రమాదం ఏమైనా ముంచుకొస్తుందన్న ఏమైనా భయపడ్డారా? ఈరోజు 7 నెలలుగా అసెంబ్లీ ముఖం చూడండి మీ పార్టీ అధినేత మాజీ సీఎం ఈరోజు అసెంబ్లీకి రావటాన్ని అలాగే గవర్నర్ ప్రసంగం అటెండ్ కావటాన్ని ఎలా చూడాలి? మేం భయపడటం ఏంటండి, అది నవ్వులాటగా ఉంది. కానీ ఒక మాట, ఈ 7 మాసాలుగా అసెంబ్లీ మీరు 60 రోజులు పూర్తయితే ఆర్టికల్ 101 క్లాజ్ 4 ప్రకారంగా చూస్తే డిస్క్వాలిఫై అని అన్నారు కదా మీరు. నేను ఇప్పటికీ 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాను, 5 సార్లు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను. టోటల్ గా 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తిగా నేను క్లియర్ చెప్తున్నా. ఇప్పటికి ఈ 60 రోజులు అసెంబ్లీ కంప్లీట్ అవ్వలేదు. ఒకటి ఇప్పుడు వరకు అయిన సెషన్స్ ఎన్ని రోజులు తెలుసా? కేవలం 15 రోజులు. ఇంకా 45 రోజులు ఉంది. ఎప్పుడైనా సరే అసెంబ్లీ బాయ్కాట్ అయితే మళ్ళీ అది కౌంట్ కింద రాదు. ఇంకా 45 రోజులు ఉంది. ఇప్పుడు ఏమో 15 రోజులు అయింది. మళ్ళీ ఈ రోజు ఒకసారి మామూలుగా ఎవరైనా అసెంబ్లీకి ఇప్పుడు మళ్ళీ అటెండ్ అయితే మళ్ళీ 60 రోజులు ఉండాలి. అంటే కంటిన్యూ 60 రోజులు ఆబ్సెంట్. అందులో దానికి మెడికల్ గా లీవ్ అప్లై చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇలా జరుగుతుంది కాబట్టి అనేబుల్ టు అటెండ్ దిస్ అసెంబ్లీ సెషన్ బికాస్ ఆఫ్ వాళ్ళేమో వాంటెడ్లీ కావాలని చేస్తున్నారని రీజన్ రాసి క్లాజ్ రాసి పెట్టవచ్చు. దానికి ఇబ్బంది కాదు. అంతేగాని ఇదేదో సభ్యత్వం పోద్ది, మేము అన్నిటికీ ప్రిపేర్ అయినా సభ్యత్వం క్యాన్సిల్ చేయమని చూద్దాం. చేస్తే గెలిచేది లేదు, మాకే గౌరవం పెరుగుతుంది. అదే ఇబ్బంది ఏం లేదు. కావాల్సింది ఒకే ఒక డిమాండ్ అండి. ఇప్పటికైనా మేము అసెంబ్లీ రావడానికి సిద్ధమే, కానీ ప్రజా సమస్యలను ఏకరూపు పెట్టడానికి అంటే 4 ఏళ్ల వరకు ఇవ్వని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 4 ఏళ్ల వరకు రాదు, ఇక రాసుకోండి అంటున్నారు ఆయన. ఒక సభ్యుడిగా అప్పుడు మేము మొన్న 153 ఎమ్మెల్యేలు ఉన్నామండి. మొత్తం అంతా టోటల్ గా 175 ఎమ్మెల్యేస్. అందరికీ అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఎప్పుడో ఏదో అక్కడ అవకాశం ఇవ్వాలని 0 అవర్ ఇచ్చినట్టు ఇచ్చి వదిలేసే పరిస్థితి అనమాట. నోట్ చేసుకున్నా అనేవారు. కానీ చర్చ ప్రారంభిస్తే చర్చ అనేగానే కేటాయింపు ఉంటుంది. 11 మంది సభ్యులు ఉన్నారు. ప్రతిపక్ష హోదా వస్తే ఒక సభ్యుడికి 164 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారు. 164 మందికి ధర్మశ్రీ గారు మరి హోదా ఇవ్వకపోతే రారా? హోదా ఇవ్వకపోతే మరి నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ సమావేశాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాజరు కాదా? మాకు వచ్చిన ధర్మసందేహం అదే సార్. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే రారు. సతీష్ మాట్లాడండి. ఈ మాట కంప్లీట్ అయిపోతే శ్రీనివాస్ చౌదరి గారిని అడగొచ్చు. ఇప్పుడు 164 మందికి ఇంత టైం కేటాయిస్తే 11 మందికి ఎంతమంది కేటాయిస్తారు? ఆ టైం అయినా మేము యూజ్ చేసుకుని ప్రజా సమస్యలను నిలబెట్టవచ్చు. ఇదే ప్రత్యేక ప్రతిపక్ష హోదా కానీ ఇవ్వకపోతే నోట్ చేసుకున్నామండి అని తిరిగి సమాధానం ప్రభుత్వం ఉండదు. నోట్ చేసుకున్నామండి చెప్తామని అని పెట్టేస్తారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఏకైక ప్రతిపక్షంగా ఉన్నటువంటి శ్రీనివాస్ చౌదరి గారు, మీ ప్రతిపక్ష హోదా అడగడానికి టెక్నికాలిటీస్ కూడా కారణంగా ఉన్నాయి. ప్రతిపక్ష హోదా ఉంటే మాకు వచ్చే టైం కానీ అలాగే మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఖచ్చితంగా అధికార పక్షంలో ఉన్న వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. ఇలాగ ఎమ్మెల్యేల పరంగా వాటిని దాటవేసిన అడిగే హక్కు మాకు ఉండదు అంటున్నారు కర్ణం ధర్మశ్రీ గారు. ఇప్పుడు ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నాకు స్ట్రైట్ కు ఆన్సర్ కావాలి. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే శాసనసభకు వస్తారా రారా? ఒకటి. ప్రధాన ప్రతిపక్ష హోదా కాకపోతే ఇవ్వకపోవడం అనేది రెండో విషయం. అయితే ఒక ఎమ్మెల్యే గెలిచారు మీరు, మీ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఇచ్చిన హామీ ఏంది? మీరు ప్రమాణ స్వీకారం ఏం చేశారు? రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు, రాజ్యాంగం అమలు చేయడం కోసం కష్టపడతానని చెప్పి నిలబడతానని చెప్పి అన్నారు కదా. మీ నియోజకవర్గ సమస్య కూడా చెప్పరా మీరు? అంటే మీరు మీ నియోజకవర్గ ప్రజల్ని అవమానపరుస్తున్నారా, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు? సో టోటల్ గా మీ 11 మంది టైమే కాదు,
మేము అవసరం అనుకుంటే మా స్పీకర్ గారు ఇంకా ఎక్కువ టైం కూడా ఇస్తారు. ఉమ్, మీకు చేతనైతే ఇంకా ప్రశ్నించండి, సమాధానం చెప్పండి, అనేక అంశాలపై పరిచయం వర్షం కురిపించండి, అనేక రాష్ట్ర అభివృద్ధి కోసం మీ సూచనలు కూడా చేయండి. మీకు స్వాగతిస్తున్నాం కదా. మీకు కాకపోతే ఇక సమస్య ఇప్పుడు రాష్ట్ర ప్రజల సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీలో విపక్ష నాయకుడు కాకపోయినా మీరు టైం ఇస్తాము, మీ టైం ప్రకారం మాట్లాడమని చెప్తున్నాము. మీరు మాట్లాడడానికి రావాలి. ఇప్పుడు 7 నెలల తర్వాత వచ్చారు, ఎందుకు 7 నెలలు ఎందుకు రావాలో చెప్పండి, మీరు సమాధానం చెప్పండి. ఎందుకు కర్ణాటకలో మీరు ప్యాలెస్ లో కూర్చున్నారు, తక్కున్నారు, దీనికి సమాధానం లేదు కదా. ఈరోజు ఇన్ని రోజులు సమాజం జరిగినప్పుడు ఎందుకు రాలేదు మీరు? ఎందుకు సమాజం 11 మంది ఉన్నారు కదా. అంటే 60 రోజులు సభకు రాకపోతే సభ్యత్వం రద్దు చేస్తామన్నారు. ఇప్పుడు అసెంబ్లీ జరిగింది కేవలం 15 రోజులే కదా, ఇంకా 45 రోజులు టైం ఉంది. టీడీపీ అనవసర ఆరోపణలు చేస్తుంది అంటున్నారు ధర్మశ్రీ గారు. అదే సార్, ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాకపోయినా కర్ణాటకలో ఉన్న మిగిలిన 11 సభ్యులు ఎక్కడ వైజాగ్లో ఉన్నారు కదా, మీరు వాళ్ళ సభ్యులు ఎందుకు రాలేకపోయారు? మీరు కూడా భయపడ్డారా? మీరు కూడా రాకూడదు అనుకున్నారా? శాసనసభని ప్రజలు గెలిపించే తీర్పుని అవమానించేది లెక్క కదా ఇది. కాబట్టి మీరు మీ దిద్దుకుంటారా, వచ్చి సమావేశాలకు హాజరవుతారా, ప్రజాసభలో మాట్లాడతారా, ప్రజల గొంతుగా నిలబడతారా, దేవాలయ గౌరవాన్ని నిలబెడతారా, శాసనసభ గౌరవం నిలబెడతారా? మీ సమస్య అది. మేము మాత్రం చాలా క్లియర్ గా ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా రాజ్యాంగబద్ధంగా మీకు ప్రతిపక్ష హోదా రాదని స్పష్టంగా చెప్తాచుకున్నాం. అయితే మీరు ఇస్తే తప్ప మేము రామంటున్నారు. ఇస్తారా? స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాం ధర్మశ్రీ గారిని. ధర్మశ్రీ గారు, ఒకవేళ ప్రతిపక్ష హోదా రాదని డిప్యూటీ సీఎం చెప్పేశారు, బీఏసీ మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ కామెంట్స్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇవ్వకపోతే మరి రారా? ఇంకా 4 ఏళ్ళు ఉంది, 4 ఏళ్ళు ఇంకా అసెంబ్లీ సెషన్స్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటెండ్ కాదా? ఆయనే కాదు, మిగిలిన కూడా రాలేదా? ధర్మశ్రీ గారు, సతీష్ గారు, బ్రీఫ్ గా చెప్పండి సార్. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మీరు అసెంబ్లీకి రారా? బ్రీఫ్ గానే చెప్తున్నాను. ప్రజా సమస్యల్ని ప్రశ్నించడం కోసం అసెంబ్లీకి ప్రతిపక్షంగా మమ్మల్ని పంపించారు ప్రజలు. ప్రతిపక్షంగా పంపించినటువంటి దానికి గుర్తింపు లేకుండా వీళ్ళు ఏంటంటే నిరంకుశంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో వాంటెల్లి బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూడా చంద్రబాబు ఏమో ఇవ్వద్దు వాళ్ళు ఎంత అరిచినా ఇవ్వద్దని ఆయన అక్కడ చెప్పడం. ఇక్కడేమో పవన్ కళ్యాణ్ ఏమో మేము 4 ఏళ్ళు తల కింద పెట్టి కాలు మీదకి పెట్టుకున్న సపోర్ట్ చేసినా ఇవ్వనని ఆనందం. అంటే వాళ్ళ ఆగడాలకి, వాళ్ళ అకృత్యాలకి, వాళ్ళ అన్యాయాలకి అడ్డు అదుపు లేకుండా పోతుందని ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ మాకు శాసనసభ ఒక్కటే వేదిక కాదు, శాసన మండలిలో ఇప్పటికే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. రకరకాల వేదికలు ఉన్నాయి. ప్రజా వేదిక శాసన మండలి మీరు అటెండ్ అవుతున్నారు, నేను కాదనట్లేదు. కానీ అసెంబ్లీకి ఎన్నికైనప్పుడు ప్రజలు ఎన్నుకున్నప్పుడు అసెంబ్లీ కూడా హాజరు కావాలి కదా. శాసనసభకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే 11 మంది రారా? జగన్మోహన్ గారు రారా? అప్పులు చేస్తారు వీళ్ళు మెక్కడం కోసం. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే రారా? మిగతా ఎమ్మెల్యేలు కూడా రారని అడుగుతున్నారు. రాష్ట్ర ఖజానాను కొల్లబెట్టడం కోసం, వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం కోసం కోట్లు. థ్యాంక్ యూ కర్ణ ధర్మశ్రీ గారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు. ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రతిపక్ష హోదా అంశం మరోసారి ఈ రోజు అసెంబ్లీని కొంత కుదిపేసింది. గవర్నర్ ప్రసంగం అయిన నేపథ్యం, అలాగే మరికొద్ది రోజులు ఇంకా సెషన్స్ కూడా పూర్తిస్థాయిలో కంటిన్యూ కాబోతున్న నేపథ్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు గవర్నర్ ప్రసంగానికి అయితే హాజరైంది. కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వమని చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం, స్పీకర్తో పాటు అందరూ స్పష్టంగా చెప్తున్న నేపథ్యంలో నెక్స్ట్ అంటే ఈ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా రేపు చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మధ్యలో కొంత గ్యాప్ ఉంది, సెలవులు ఉన్నాయి. సెలవుల తర్వాత మళ్ళీ అసెంబ్లీ సెషన్స్ మొదలవుతాయి. కాబట్టి ఆ సెషన్స్కి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాజరవుతుందా లేదనేది ఆసక్తికరం. మేము అసెంబ్లీ ఒకటే వేదిక కాదు, ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రజాక్షేత్రంలో పోతామని కర్ణం ధర్మశ్రీ అంటున్నారు. కాబట్టి మరి అసెంబ్లీకి రారు అన్న అర్థం వచ్చేలా మరి మాట్లాడుతున్నారా? మనం చూడాలి ఏం జరగబోతుందో, వైసీపీ ఏం చేయబోతుందో. ఇది ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్. ఇప్పుడు బ్రేకింగ్ మనం చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. మార్చి 29తో ఆంధ్రప్రదేశ్లో 5, తెలంగాణలో 5 స్థానాలకు సంబంధించి పదవీకాలం ముగియనుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. మార్చి 3న ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానుండగా 20న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు, వెంటనే ఫలితాల విడుదల ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మార్చి 29తో యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, పరుచూరి అశోక్ బాబు, వి తిరుమల నాయుడు పదవీకాలం ముగియనుండగా సంఖ్యాబలం ఆధారంగా ఈ 5 స్థానాలు కూటమి పార్టీలకు దక్కనున్నాయి. ఇటు తెలంగాణలో మహబూబ్ అలీ, సత్యవతి రాథోడ్, షేరి సుభాష్ రెడ్డి, మల్లేశం ఎగ్గే, మీర్జా రియాజుల్ హాసన్
పదవీకాలం ముగుస్తుండగా కాంగ్రెస్కు 4, బీఆర్ఎస్కు 1 స్థానం దక్కనుంది. రైట్, ఇది ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్. మరి కాసేపట్లో న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి. స్టే విత్ us.